డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కు సంబంధించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడినా. కానీ రెడ్ క్రాస్ లాంటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం. నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో 1 year దాకా లేడు. కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం, నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను, ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము, మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు, కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది, మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు MOU కావాలా అని అడిగారు. అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక MOUని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను. మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, నారాయణ వాళ్ళ చేతిలోకి కనుక పోతే వాళ్ళు PR వాళ్ళని పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందేనని. వాస్తవం నాకు తెలుసు ఆ ఇష్యూ. సో నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి. మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు. ఏ విధంగా మీ చైర్మన్ని తొలగించవచ్చు అని అడిగారు. ఆయన చెప్పారు, ఇది ఎలక్టెడ్ బాడీ, దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు. అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకు చెప్పారు. ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు. అంటే అలా సాధ్యం కాదంటానని ఆ వెంటనే అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని, మీ చైర్మన్ని కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం. ప్రభుత్వం మా దగ్గర ఉంది, అధికారం ఉంది, అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి కొనసాగడం అన్నది ఒక 20 రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళా ఆ 20 రోజుల దాకా కూడా ఓపిక పట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ని తీసుకొని వచ్చారు. అది చాలా అసంబద్ధమైనది. నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను. స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను, సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ అవుతా ఉన్నాయి, పాలిటిక్స్ అన్నది ఇక్కడ మేము ఎవరం కూడా ఇన్వాల్వ్ కాము, రెడ్ క్రాస్ ప్రెమిసెస్లో ఓన్లీ సర్వీస్గానే ఉంటుంది, బయట ఎవరమైనా కూడా ఏదైనా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు, కానీ ఒక్కసారి రెడ్ క్రాస్ ప్రెమిసెస్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ మోటోతోనే వెళ్తాము, ఈ 20 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. సరే మంచి డెసిషన్ తీసుకుంటున్నారు, మంత్ ఎండింగ్ లోపల అట్లే ఒకసారి మాట్లాడదామని చెప్పారు. అయితే ఒక 3 days బ్యాక్ మరలా వీళ్ళందరూ కూడా మళ్ళా మెంబర్స్ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో 2-3 రోజుల లోపల మీరు చైర్మన్ని మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మళ్ళా ఈ మేనేజింగ్ కమిటీని రేపు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో సంబంధించిన MOU ఎమర్జెన్సీ ఉంది. నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్గా కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ని ఏం చేయాలనుకుంటున్నారన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి అన్నీ చేస్తున్నాడో అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా? రెడ్ క్రాస్కి ఏ రోజైనా ₹1 సాయం చేసినారా? రెడ్ క్రాస్లో ఒక్కరోజు పని చేశారా? మేం చేశామండి. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా.
నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ని రోడ్లో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చిలవల పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు.